మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్. నా పేరు నాగప్రసాద్ అండి. నేను అమ్మ ఫౌండేషన్ తరపు నుంచి నేను అంధ విద్యార్థులకు ఈ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ఇక్కడ అమ్మ ఫౌండేషన్ ద్వారా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. అమ్మ ఫౌండేషన్ స్థాపికులు ఫౌండర్ శ్రీ గౌరవనీయులు అనిల్ కుమార్ గారు, మరి వారి యొక్క సతీమణి శ్రీమతి గారు ఈ సంస్థని 2007లో స్థాపించారండి. సో ఈ అమ్మ ఫౌండేషన్ మరి ఎన్నో సేవా కార్యక్రమాలు అనిల్ కుమార్ గారు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రథమంగా ఈ అమ్మ ఫౌండేషన్ ద్వారా మరి అనాథ పిల్లలకు సార్ అనిల్ కుమార్ సార్ మరి వారి కోసం మరి ఒక షెల్టర్ ఏర్పాటు చేసి వారికి ఫుడ్ అకామిడేషన్ మరి ఎడ్యుకేషన్ మరి ఫ్రీగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సంస్థ ద్వారా అమ్మ ఫౌండేషన్ ద్వారా మరి ఎన్నో మరి ఉచితంగా హ్యాండిక్యాప్స్కి మరి మ్యారేజెస్ కూడా చేయడం జరుగుతుందండి. మరి ఈరోజు వరకు ఒక 35 వరకు మ్యారేజెస్ సార్ మరి హ్యాండిక్యాప్స్ మ్యారేజెస్ కూడా చేశారు. అట్లానే మరి ఇక్కడ బేగంపేటలో ఒక అంధ విద్యార్థులకు ఈ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ అంటే బ్లైండ్ స్టూడెంట్స్ కోసం కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ఒకటి అమ్మ ఫౌండేషన్ వారు ఇక్కడ కొత్తగా స్టార్ట్ చేయడం జరిగిందండి 2018 సంవత్సరము. సో మరి ఈ సేవా కార్యక్రమాల భాగంగా అనిల్ కుమార్ గారు మరి ఈ యొక్క కొత్త ప్రాజెక్ట్ని చేపట్టి మరి ఎంతోమంది అంధ విద్యార్థులకు ఫ్రీ కంప్యూటర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అమ్మ ఫౌండేషన్ ద్వారా ఇవ్వటం జరుగుతుందండి. మరి ఈ కంప్యూటర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఇది గవర్నమెంట్ సర్టిఫికేషన్ కోర్స్ అన్నమాట. ఇది సంవత్సరానికి 2 బ్యాచెస్ నడుస్తుందండి అంధ విద్యార్థులకు. సో అండ్ మా దగ్గర విద్యార్థులు కాకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా మా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నారండి. అంటే డిగ్రీ అయిపోయిన వాళ్ళు, చదువుకుంటున్న వాళ్ళు, స్కూల్ చిల్డ్రన్, కాలేజ్ స్టూడెంట్స్ అండ్ ఇంకా గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులు మరి ఎంతోమంది ఈ అమ్మ ఫౌండేషన్ ద్వారా ఇక్కడ ఫ్రీ కంప్యూటర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారండి. ఇది సంవత్సరానికి 2 బ్యాచెస్ తప్పున గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ పరీక్ష నిర్వహిస్తుంటారు. ఇది సర్టిఫికేట్ కోర్స్ అనమాట. అంటే మా దగ్గర స్పెషల్ సాఫ్ట్వేర్స్ ద్వారా ఇక్కడ అందులకు బ్లైండ్స్కి మరి ఇక్కడ కోర్స్ చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ సర్టిఫికేట్ ద్వారా మరి ఎంతోమందికి మరి గవర్నమెంట్ జాబ్స్ రావడం జరిగింది. అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో, ప్రైవేట్ సంస్థల్లో మరి మా దగ్గర మరి ఎన్నో బ్యాచెస్ మా దగ్గర ట్రైనింగ్ తీసుకుని మరి ఈరోజు వారు ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో మరి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఈ కంప్యూటర్ ప్రస్తుత పరిస్థితుల్లో కంప్యూటర్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా. వాళ్ళు ఎంత చదువుకున్నా కూడా పీజీలు, ఎంఏలు, పిహెచ్డీలు చేసినా ఈ కంప్యూటర్ విద్య అనేది చాలా అవసరం ప్రతి ఒక్కరికి కూడా. సో ఈ కంప్యూటర్ విద్య అనేది ఈ అందులకు స్పెషల్ సాఫ్ట్వేర్స్ ద్వారా ఇవ్వటం జరుగుతుంది. ఒకటి వచ్చి జాస్ సాఫ్ట్వేర్, జాబ్ యాక్సెస్ విత్ స్పీచ్ అండ్ ఎన్విడిఏ సాఫ్ట్వేర్, నాన్ విజువల్ డెస్క్టాప్ యాక్సెస్. ఈ 2 సాఫ్ట్వేర్స్ ద్వారా మేము ఎంఎస్ ఆఫీస్ కోర్సు ప్లస్ ఇంటర్నెట్ బ్రౌజింగ్, స్కానింగ్, ఇంకా మరి ఎన్నో సోషల్ నెట్వర్క్స్ ఇవన్నీ కూడా మా సాఫ్ట్వేర్స్ ద్వారా అంటే అందులోకి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలన్నది మేము ఇక్కడ ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగిందండి. ఒక్కొక్క బ్యాచ్ని మేము 30 మందిని తీసుకుంటాము. ఇది 6 months కోర్స్ అనమాట. ఈ కోర్సులో భాగంగా మేము ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది స్పెషల్ సాఫ్ట్వేర్స్ ద్వారా. సంవత్సరం ఫిబ్రవరి అండ్ జూలై, ఆగస్ట్లో మాకు 2 బ్యాచెస్ మేము పంపిస్తుంటామండి. సో ఈ ట్రైనింగ్ ప్రోగ్రాము అమ్మ ఫౌండేషన్ ద్వారా మరి ఒక మంచి కార్యక్రమం అనిల్ కుమార్ సార్ మరి వారి యొక్క సతీమణి గారు ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారండి. సో వారికి వారి కుటుంబానికి కూడా మేము మా తరపు నుంచి, మా ఫ్యాకల్టీ తరపు నుంచి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అట్లాగే ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని షూట్ చేసిన హిందూ వాహిని 9 టీవీ వారికి కూడా మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు అండి.
సో మరి ఈరోజు ఈ మంచి కార్యక్రమాన్ని మరి వెబ్సైట్లో పెట్టి మరి అనేక మంది చూసి మరి అంధ విద్యార్థులకు ఈ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ మరి ఎంతోమంది మరి హెల్ప్ చేయాలనేది కూడా మా ఉద్దేశం అండి. సో ముఖ్యంగా అనిల్ కుమార్ సార్ మరి ఎంతో మరి పట్టుదలతోటి ఎలాగైనా సరే ఈ బ్లైండ్ స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి, అలాగే ఫ్రీ కంప్యూటర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు సార్ కూడా. సో మరి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా మరి ఎంతోమంది ట్రైనింగ్ తీసుకుంటున్నారు, ఈ ట్రైనింగ్ ద్వారా మరి ఎంతోమంది లబ్ధి పొందుతున్నారు. సో మరి అనిల్ కుమార్ సార్కి మరొకసారి వారి సతీమణి గారికి మరి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మరి ఒకసారి అమ్మ ఫౌండేషన్ తరపు నుంచి మా యొక్క ఫ్యాకల్టీ, మై నేమ్ ఈజ్ నాగప్రసాద్, ఇక్కడ అసిస్టెంట్ ఫ్యాకల్టీ ఉన్నారండి మిస్టర్ సాంబశివరావు అండ్ విజయ్ కుమార్. సో మేము అందరం కలిపి ఇక్కడ బ్లైండ్ స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తున్నామండి. సో మరొకసారి మీ అందరూ కూడా మా యొక్క పేరు నాగమల్ల అనిల్ కుమార్, అమ్మ ఫౌండేషన్ చైర్మన్. ఇప్పుడు ఈ బ్లైండ్ వాళ్ళకు ఉచిత కంప్యూటర్ శిక్షణ ఏప్రిల్ 5వ తారీఖు నాడు ప్రారంభించాము. నాగప్రసాద్ వేరే ఒక సార్ను సంప్రదిస్తే ఆయన ద్వారా నేను ఇది తీసుకోవడం జరిగింది. ఈ ఇన్స్టిట్యూటు అంధ విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ జీవితాల్లో వెలుగు తేవాలని నా యొక్క కోరిక. ఇక ముందు కూడా ఇంకా చాలా సిస్టమ్స్ ఏర్పాటు చేసి మంచిగా కొనసాగిస్తామని చెప్తాం. ఫౌండేషన్ నడిపిస్తున్నాము. దానికి ఇప్పుడు ఈ పిల్లలకు కూడా సేవ చేద్దాము, పిల్లలకు ట్రైనింగ్ కంప్యూటర్ ట్రైనింగ్ ఇప్పిద్దామని అనుకొని ఈ సేవ చేద్దామని ముందరికి వచ్చాము. మా అమ్మ ఫౌండేషన్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2007లో స్థాపించాము అమ్మ ఫౌండేషన్. ఇప్పటి వరకు ఎలాంటి కార్యక్రమాలు చేశారు? ఇప్పటి వరకు మా దగ్గర 36 పిల్లల అనాథ పిల్లలు ఉన్నారు. వాళ్ళకు భోజనము, చదువు అన్నీ ఇస్తుండగా మళ్ళీ అనాథలకు, వికలాంగులకు 34 పెళ్ళిళ్ళు చేసినాము. ఇప్పుడు ఈ కంప్యూటర్ ట్రైనింగ్ ఈ పిల్లలకు కూడా చేద్దామన్న కోరిక అనిపించింది. అందుకొరకు ఇక్కడ వీళ్ళు చెప్తే ఇక్కడికి వచ్చి ఈ పిల్లలకు కంప్యూటర్ సిస్టమ్ ట్రైనింగ్ ఇచ్చి ఇది ఒకటి స్థాపించాము. ఇప్పుడు ఇక ముందు ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? ఇంకా ముందు భగవంతుడు ఎలా ఇప్పటికైనా భగవంతుడు మాకు ఎక్కడ ఏదో ఒకటి చేపిద్దామని అనుకుంటున్నారు. భగవంతుడు అట్లా చేస్తున్నాం. ఇంకా ముందు సేవా కార్యక్రమాలు బాగా చేయాలని పట్టుదల కొద్దీ ముందరికి వచ్చాము. ఇంకా చాలా పెద్ద కంప్యూటర్ ట్రైనింగ్ కానీ, ఇంకా అనాథలకు కానీ, వికలాంగులకు కానీ, ఇంకా వాళ్ళు పెళ్ళిళ్ళు కుదిరించుకొని మా ముందరికి వచ్చినా కూడా మేము అమ్మ ఫౌండేషన్ ద్వారా మేము పెళ్ళిళ్ళు ఇంకా చేపిస్తాము. ఈ పిల్లలకు కూడా ఇంకా ట్రైనింగ్ ఇచ్చినా కూడా ఇంకా జాబులు పెట్టియడము, వాళ్ళకి ఇంకేం కావాలన్న వాళ్ళ కోరికలు మా అమ్మ ఫౌండేషన్ ద్వారా కోరికలు నెరవేరుస్తాం. సార్ చెప్పండి, మాట్లాడండి. నా పేరు హర్షవల్లి. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఇక్కడ బేగంపేటలోనే. చెప్పమ్మా, ప్రెజెంట్లో ఏం చేస్తున్నావు? ప్రెజెంట్లో నేను 7th క్లాస్ చదువుతున్నాను. ఎక్కడ? దేవనార్ స్కూల్ ఫర్ ద బ్లైండ్. ఓకే. ఇక్కడ మేము కంప్యూటర్ నేర్చుకుంటున్నాం సార్. ఎలా చెప్తున్నారు సారు? సార్ చాలా బాగా చెప్తున్నారు. సార్ టీచింగ్ కూడా బాగుంది, కంప్యూటర్ టీచింగ్. ఓకే. నా పేరు మోహన్ రావు. నేను బొబ్లీ స్కూల్ నుంచి ఎస్ఎన్ఆర్ స్కూల్ ఫర్ ద బ్లైండ్ అనే పాఠశాల నుండి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి కంప్యూటర్ నేర్చుకోవడానికి వచ్చి మా యొక్క సీనియర్స్ ద్వారా ఇక్కడ కంప్యూటర్ నేర్పిస్తారని తెలిసి ఇక్కడ కంప్యూటర్ నేర్చుకోవడానికి వచ్చాము. అండ్ నాగప్రసాద్ సార్ మా యొక్క కంప్యూటర్ ట్రైనర్. అండ్ అతను చాలా బాగా నేర్పిస్తున్నారు. తనతో పాటు మాకు శివప్రసాద్ సార్ కూడా ఇంగ్లీష్ కూడా స్పోకెన్ ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి, ఎటువంటి సందర్భాలు ఏవి ఉపయోగించాలో కూడా మాకు నేర్పిస్తున్నారు. అంటే ఫ్యూచర్లో ఎలా స్థిరపడాలి, ఫ్యూచర్లో ఏం చేయాలి, మన కోరికలను ఎలా నెరవేర్చుకోవాలి అనేవి కూడా నేర్పిస్తున్నారు. అలాగే కంప్యూటర్ బాగా నేర్పిస్తున్నారు. ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నారు? అండ్
ఐ థింక్ స్టడీ కంప్లీట్ అయిన తర్వాత అట్ ప్రెసెంట్ అయితే ఇంకా చదువుకోవాలనుకున్నాను. గవర్నమెంట్ టీచర్ అవుదామని ప్లాన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అమ్మా నీ పేరు ఏం పేరు? స్నియా. నేను చెప్పమ్మా. నేను 7th క్లాస్ చదువుతున్నాను. ఏ స్కూల్? దేవనా స్కూల్ ఫర్ ద బ్లైండ్. ఓకే. కంప్యూటర్ బాగా నేర్పిస్తున్నారు. నేను స్టడీస్ అయిపోయిన తర్వాత నేను బ్యాంక్ మేనేజర్ అవ్వాలనుకుంటున్నాను. నేను బ్యాంక్ మేనేజర్ అవ్వాలనుకుంటున్నాను ఫ్యూచర్లో. చిన్న నువ్వు చెప్పు. నీ పేరు చెప్పినాను. సాయి గణేష్ సార్. సాయి గణేష్. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను సాయి జూనియర్ కాలేజ్లో చదివాను సార్. ఏం సార్ ఇక్కడికి కంప్యూటర్ నేర్చుకోవడానికి వచ్చాను సార్. అంబా ఫౌండేషన్ ద్వారా నాగప్రసాద్ సార్ ద్వారా కంప్యూటర్ చాలా నేర్చుకున్నాం ఇక్కడ. ఫ్యూచర్లో బ్యాంక్ మేనేజర్ అవుదాం అనుకున్నాను సార్. నా పేరు సురేష్ సార్. నా పేరు సదుల్ సురేష్ సార్. నేను బొబ్బిలి బ్లైండ్ స్కూల్లో 10th క్లాస్ చేసి బొబ్బిలిలో నా ఇంటర్ చదువుతున్నాను సార్. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. ఇక్కడ మే 9th మేము వచ్చాము. ఏప్రిల్ 9th మేము ఇక్కడికి వచ్చాము. మాకు నాగప్రసాద్ సార్ కంప్యూటర్ రోజు చాలా బాగా చెప్తున్నారు. దాంతోపాటు ఇంగ్లీష్ని కూడా మాకు చెప్తున్నారు. మా ఫ్యూచర్లో మేము ఎలాగ ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఆ యొక్క మొబిలిటీ, ఆ యొక్క ఫ్యూచర్లో మేము ఎలాగ ఎదగాలి, సమాజంలో ఎలాగ ఉండాలని నేర్పిస్తున్నారు. నా ఫ్యూచర్లో నేనైతే ఒక IAS కావాలనేసి నేను అనుకుంటున్నాను. सर हम झारखंड से आए हैं. एक्चुअली बुबली स्कूल में पढ़ते हैं, नेशनल हाई स्कूल फॉर द ब्लाइंड. और हम यहाँ हैदराबाद कंप्यूटर सीखने के लिए आए. अपना फ्यूचर में कुछ करने के लिए आए हैं. और बड़ा होकर हम रेलवे जॉब करना चाहते हैं. और हमें शिवा प्रसाद सर, नागा प्रसाद सर कंप्यूटर सिखाते हैं. और शिवा प्रसाद सर मोबिलिटी और इंग्लिश स्किल सिखाते हैं अपना ज़िंदगी में, अपना फ्यूचर में काम आने के लिए. और फ्यूचर में रेलवे जॉब करना चाहते हैं सर. मेरा नाम गोपीनाथ है. मैं भी बबली ब्लाइंड स्कूल से आया हूँ. तो यहाँ हैदराबाद में हमको आने के लिए अच्छा मौका मिला और यहाँ कंप्यूटर सीखने के लिए आए हैं. हमारा जो नागा प्रसाद सर है अच्छा हम लोग को कंप्यूटर सिखाता है. मैं अपना लाइफ में रेलवे जॉब के लिए कोशिश कर रहा हूँ. और कंप्यूटर सीखने के बाद जैसे नागा प्रसाद सर सिखा रहा है उस तरह हम भी किसी को सिखा सकें और किसी को इस तरह से रास्ता मिले. థ్యాంక్ యూ. సార్ మీ పేరు చెప్పండి. నా పేరు గంగాధర్. నేను పెద్దాపురం నుంచి వచ్చాను. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. ప్రస్తుతానికి ఇక్కడ కంప్యూటర్ అండ్ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ నేర్చుకోవడానికి, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నేర్చుకుందాం కొని వచ్చాను. అదే ఈ 3 కంపల్సరీగా నేర్చుకుని ఇక్కడి నుంచి వెళ్దామని, మంచి లైఫ్ సెటిల్ అవుదామని, ఫ్యూచర్లో మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాద్దామని వచ్చాను. ఫ్యూచర్ గోల్ ఇది మై గవర్నమెంట్ ఎంప్లాయీ. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.